హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది. మీనా వంటగదిలో హడావుడిగా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇక సత్యం పేపర్ తీసుకుని పేపర్ చదువుతూ ఉంటారు. ఇంతలో మావయ్య గారు కాఫీ కావాలా అని అడుగుతుంది. ఇక మీనా తీసుకురామ్మా, నాకు కూడా తీసుకురావే అని అంటుంది ప్రభావతి. ఇక సత్యం తనలో తను నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకు నవ్వుతున్నారు? నేను కాఫీ తాగకూడదా అని అంటుంది. తాగొచ్చు ప్రభా. ఇదిగో నాకు మీనా కాఫీ తీసుకురానా మామయ్య అని అడిగారు. నేను తీసుకురా అమ్మా అని చెప్పాను. కానీ నువ్వు మాత్రం అదట్టిగా చెప్తున్నావు. ఒకటి మాత్రం చెప్తాను, కరెక్ట్గా చెప్పు అని అంటారు. ఏంటో చెప్పండి అని అంటుంది ప్రభావతి. మన ఇద్దరం లెగవకముందే మీనా లేచి పూలు కొన్ని అమ్మేసి వంటగదిలో పనులన్నీ చేస్తుంది. మరి ఇద్దరి కోడళ్ళు ఇంకా కిందకే రాలేదు కదా ప్రభా. ఇంత చేస్తున్న మీనాని ఎందుకు పొగడవు అని అంటారు సత్యం. దానికి అలవాటే కదా, అందుకే చేస్తుంది. వాళ్ళిద్దరూ కోటీశ్వర్లు అనగానే మరే అక్కడికే వస్తున్నాను. సరే వాళ్ళిద్దరూ కోటీశ్వర్లు కదా, మరి మన అమ్మాయి తన అత్తింట్లో లేని అమ్మాయి కదా, తనని కూడా వాళ్ళు మీనాలా చూస్తే అనగానే అమ్మో అలా అంటారేంటి? పొద్దునే ఇలాంటి మాటలు అనద్దు. అసలే మొన్న తాలిబొట్టు మార్చే కార్యక్రమంలో అక్కడ ఉన్న వాళ్ళంతా నేనేదో లేనిదాన్లా వాళ్ళేదో ఉన్నదాన్లా ఆ చంద్రకాంతం ఎంత దడదడాలిచ్చింది, లాస్ట్కి దొంగతనం చేసింది అనగానే మరి అందుకే మనం మన కోడల్ని ఎలా చూస్తే అవతల మన కూతుర్ని కూడా అలాగే చూస్తారు. ఇక నుండి మీనాని పొగడకపోయినా పర్లేదు, తను చేసే పనిని గుర్తించు ప్రభా అని అంటారు. సర్లే అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో బాలు వస్తారు. ఏంటి నాన్న పొద్దునే ఈ లక్ష్యావతికి జ్ఞానోదయం చేస్తున్నారా అని అంటారు. ఇంతలో ఇక సత్యం వాళ్ళ అమ్మగారు సుశీలమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ అందరూ బాగానే ఉన్నారు, ఫంక్షన్ కూడా బాగా అయ్యింది అని చెప్తారు. సుశీ డార్లింగా నాకు ఇవ్వు నాన్న అని చెప్పి బాలు ఫోన్ లాక్కొని ఇక ఏంటి సుశీ డార్లింగ్ పల్లెటూరులో అందరినీ అదరగొడుతున్నావా అని అంటారు. ఒరే బడుద్దాయ్, పండక్కి రమ్మని మీ నాన్నకి చెప్పాను, కానీ ఇంకా అక్కడ అలాగే ఉన్నట్టున్నారు, ఎప్పుడు బయలుదేరుతారు అనగానే అయ్యో సుశీ డార్లింగ్ ఎప్పుడెప్పుడా అని అందరం ఎదురు చూస్తున్నాం అనగానే ఇక ప్రభావతి లోపలే తిట్టుకుంటూ ఉంటుంది. ఒరే నువ్వే వాళ్ళందరినీ కలిసికట్టుగా తీసుకురా, ఇక్కడ వారం రోజులు పండుగ జరుపుకొని ప్రశాంతంగా ఇక్కడున్న గుడిలన్నిటిలోనూ ఇక దర్శనం చేసుకొని ఉగాది పండక్కి ఎలాగూ నా పుట్టినరోజు కాబట్టి ఇక ఉగాది పండుగ నా పుట్టినరోజు ఇక్కడే జరుపుకుందాం అనగానే అయ్యో సుశీ డార్లింగ్ నువ్వు ఇలా చెప్పాలా, మేము అక్కడ వాలిపోతాము అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు బాలు. ఒరేయ్ పండక్కి వారం రోజుల ముందెందుకు అని అంటుంది ప్రభావతి. అమ్మ లక్ష్యావతి, మీ అత్తగారు నీకు పని చెప్పకుండా ఉండాలని ఇక్కడ మీనాతో అన్ని పనులు చేయించుకోవాలని ఇక్కడ ఉందామనుకుంటున్నావా? అదేమీ లేదు, వారం రోజులని నాన్నమ్మ అంటే అనింది కానీ అవసరం లేదు, 2 రోజుల ముందే వెళ్దాము ఏనన్నా అనగానే సరేలేరా అని అంటారు సత్యం. ఇక రవి, శృతి, రోహిణి, మనోజ్ కిందికి వస్తారు. ఇక రవి ఇవాళ చెప్పేద్దామా శృతి అని అంటారు. ఇంకా ఆలోచిస్తావేంటి, ఒక మాట మీనాని అడుగు, మీనాని అడిగాక అప్పుడు చెప్పు అనగానే సరే వదినా అని అంటారు. ఏంటి రవి ఏమైంది, కాఫీ కావాలా? టిఫిన్ కూడా అయిపోయింది, శృతి నీకు ఇష్టమని గుంత పొంగనాలు చేశాను అని అంటుంది మీనా. థ్యాంక్ యూ సో మచ్ మీనా, నిజంగా చాలా బాగా టేస్టీగా చేస్తావు అని అంటూ ఉంటుంది. ఇక శృతి నేను కూడా బాగానే చేస్తానమ్మా అని అంటుంది ప్రభావతి. ఆంటీ ఇక్కడికి వచ్చినప్పటి నుండి మీరు ఎప్పుడూ వంట చేయలేదు, అలాంటప్పుడు మీరు బాగా చేస్తారని నాకు ఎలా తెలుస్తుంది? పాపం ఎప్పుడు మీనానే చేస్తుంది, మీనా పని చాలా బాగా చేస్తుంది అని అంటుంది శృతి. ఇక రోహిణి అత్తయ్య ఈరోజు మనోజ్కి చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి అనగానే ఓ అవునా, అలా అయితే మనోడికి ఉద్యోగం దొరికినట్టే అని అంటారు బాలు ఎందుకు పదే మనోజ్ని ఇబ్బంది పెడతావు అనగానే నేనేమి ఇబ్బంది పెట్టట్లేదు కానీ అన్నట్టు ఒరే మనోజ్, రవి డబ్బమ్మా పార్లర్ అమ్మా అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, మనం పండగ ముందు 2 రోజులు ఈ ఊరిని ఖాళీ చేసి నానమ్మ ఇంటికి వెళ్తున్నాం, నా సుశీల డార్లింగ్ పుట్టినరోజు ఉగాది పండుగ అని అంటారు. కుదరదురా అని అంటారు మనోజ్. అవును అక్కడ పార్కులు నీకోసం బోసిపోతున్నాయి అని చెప్పి అంటారు బాలు ఎందుకు మనోజ్ని పదే అంటావు అని చెప్పి అంటుంది రోహిణి. నేనేమి అన్నను కాదు,
వాడలా ఖాళీగా ఉంటే నీకు నచ్చుతుందేమో, కానీ నాకు నచ్చట్లేదు. ఒరే, పండక్కి ఊరు రాకుండా ఇక్కడేం చేస్తావు అనగానే, నేను ఇంటర్వ్యూలకి వెళ్ళి జాబ్ సంపాదించుకుంటాను అని అంటారు మనోజ్. అయ్యో, నువ్వు ఎండలో తిరిగి జాబ్ సంపాదించుకొని జాబ్కి వెళ్ళడం ఎందుకురా? ఇదిగో పార్లరమ్మ వాళ్ళ నాన్న బిజినెస్ చేస్తున్నాడు కదా మలేషియాలో. ఏదైనా డబ్బులు ఇస్తే బిజినెస్ పెట్టుకో, లేకపోతే మలేషియాలోనే ఉద్యోగం వెతుక్కో అని అంటారు. అవునమ్మా, బాలు చెప్పింది నిజమే కదా అని అంటుంది ప్రభావతి. ఇక శృతి అంటుంది, నేనెప్పుడో చెప్పాను బాలు ఇదే విషయం. ఎందుకంటే ఒకరితో మాట అనిపించుకోకుండా మన పనులు మనం చేసుకుంటే నీలాంటి వారికి అవకాశం ఇవ్వం కదా అనగానే, సర్లే డబ్బమ్మా, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ మీరందరూ సెలవు తీసుకొని ముందే రెడీగా ఉండండి. వర్క్ అంతా మా నానమ్మ సుశీలమ్మ నాకు అప్పగించింది. మీనా, త్వరగా టిఫిన్ పెట్టు, ఈరోజు గిరాకీలు చాలా ఉన్నాయి అని అంటారు. సరే అని చెప్పి ఇక గుంత పొంగనాలు ఇడ్లీలు పెడుతుంది. సూపర్ ఉన్నాయి అని చెప్పి తినేసి వెళ్ళిపోతారు. ఇక బాలు ఇటువైపు ప్రభావతికి ఏమీ అర్థం కాదు. ఏం చెయ్యాలి? ఈ రోహిణి వాళ్ళ నాన్న కోటీశ్వరుడు అనింది, మరి ఇప్పుడేంటి? ఉద్యోగం కోసం మనోజ్ని పంపిస్తానంటుంది. నా కొడుకు ఎన్ని రోజులు ఇలాంటి ఇబ్బందులు పడతాడు అని చెప్పి, అమ్మ రోహిణి ఇక్కడున్నావా అని అంటుంది. అమ్మో, ఇప్పుడు అత్తయ్య మా నాన్న గురించి అడుగుతుందేమో, కనీసం నా మామయ్య గురించేనా అడుగుతుందేమో అని చెప్పి అనుకుంటూ భయపడుతూ ఉంటుంది రోహిణి. అమ్మ రోహిణి, నీకొకటి తెలుసా? బాలు, బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు మనోజ్ని ఏ మాట పడితే ఆ మాట అంటున్నారు. ఆ అవకాశం నువ్వెందుకు ఇవ్వాలి? మీ నాన్నని డబ్బులు అడిగి కార్లు బిజినెస్ పెట్టించమ్మా. వాడు వృద్ధిలోకి వస్తే నువ్వు వృద్ధిలోకి వస్తావు కదా. పెద్ద కోడలు పెద్ద కొడుకు కోటీశ్వర్లు అయ్యారంటే మాకెంత సంతోషంగా ఉంటుంది అని చెప్పి అంటుంది ప్రభావతి. అంటే ఆంటీ, జాబ్ చేసుకుంటే ఏ రిస్క్ ఉండదు కదా. పైగా చాలా పెద్ద చదువులు చదివాడు, డిగ్రీలు చేశాడు. అలాంటప్పుడు బిజినెస్లో నష్టాలు వస్తే మళ్ళీ మా డాడీ దగ్గర ఇబ్బంది కదా అని అంటుంది. చూడమ్మా, నువ్వు చాలా తెలివైన దానివి, అలాగే మా మనోజ్ కూడా తెలివైనవాడు. వాడికి పాపం అవకాశం రాలేదు. నువ్వు ఒకసారి మీ నాన్నతో ఖచ్చితంగా మాట్లాడు అని అంటుంది. ఇక ప్రభావతి, ఉంటే కదా మాట్లాడడానికి, నేనిచ్చే బిల్డప్ వల్ల వీళ్ళు నేను కోటీశ్వర్లు అనుకుంటున్నాను. నిజంగా మీనా అంత వాళ్ళ అమ్మ వాళ్ళంతా కూడా నాకు సీన్ లేదని తెలిస్తే ఇక మా అత్తయ్య నన్ను మీనా కంటే చిన్న చూపు చూస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది రోహిణి. జరిగిందంతా చెప్తుంది. ఇక రోహిణి, సరే ఇప్పుడైతే నువ్వు కరెక్ట్గా డ్రామా ఆర్టిస్ట్ని పట్టాలే, అదైతేనే ఇప్పటికీ నీ సమస్య క్లియర్ అవుతుంది. నాకు తెలిసిన వారు ఉన్నారు అని చెప్పి ఒక బస్తీకి తీసుకువెళ్తుంది రోహిణి వాళ్ళ ఫ్రెండు విద్య. అక్కడ డ్రామా ఆర్టిస్టును సెట్ చేస్తుంది రోహిణి వాళ్ళ మామయ్యలాగా. ఇక ఎలా యాక్టింగ్ చెయ్యాలి, ఎవరెవరి పేర్లు ఏం చేయాలి అని చెప్పి ఇక చాలా క్లియర్గా చెప్తుంది. ఎందుకోని నాకు భయంగా ఉంది అని అంటుంది రోహిణి. నువ్వు భయపడ్డావు అంటే అసలు నిజం తెలిసిపోతుంది. ఇలా కొన్ని రోజులు కవర్ చెయ్యి. ఇంకొక విషయం తెలుసా, నువ్వు ప్రెగ్నెంట్ అయితే నీకే ఇబ్బంది ఉండదు. వాళ్ళ ఇంటి వారసుడు నీ కడుపులో పెరుగుతున్నాడు కాబట్టి ఒకవేళ మోసం చేస్తే వాళ్ళు క్షమిస్తారు. ఆ పనిలో కూడా బిజీగా ఉండు. ఇప్పటికైతే ఇది గట్టెక్కించుకో అని అంటుంది. సరే, అతనికి డబ్బులు ఇవ్వాలి కదా అని అంటుంది. ఇవ్వాలే, ఒకరోజే కాబట్టి 10,000 డబ్బులు ఇవన్నీ ఇస్తే నీ సమస్య క్లియర్ అవుతుంది అని చెప్పి అంటుంది. ఇక రోహిణి వాళ్ళ ఫ్రెండు, అలా అయితే రేపు మార్నింగే రమ్మని చెప్పు. ఫ్లైట్ ఎన్నింటికి ఏంటి అన్నది క్లియర్గా చెప్పు అని అంటుంది. సరే, అవన్నీ నేను చూసుకుంటాలే, నువ్వు మాత్రం ఇంట్లో అందరికీ ప్రిపేర్ చేసి ఉంచు. మీ మామయ్య వస్తున్నాడని హడావుడి చేసి ఉంచు అని అంటుంది రోహిణి వాళ్ళ ఫ్రెండు. ఇక విద్య. ఇక రెండో రోజు అవుతుంది. ఇక రోహిణి వాళ్ళ అత్తయ్య మామయ్య ఇటు అందరికీ చెప్తుంది, ఈరోజు మా మామయ్య వస్తున్నారు, ఒక్కరోజే ఉంటారు. ఈ సమస్య చెప్పాను, సమస్య క్లియర్ చేసి వెళ్తానన్నారు అత్తయ్య అనగానే, అమ్మయ్య, మనోజ్ గాడు ఇప్పుడు ఒక గొప్పవాడు అవబోతున్నాడు. ఒరే బాలు, ఇదిగో వీళ్ళ మామయ్య వస్తున్నాడు, ఆయన దగ్గర నోరు జారి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అని అంటుంది ప్రభావతి. సర్లే, చాలా రోజుల తర్వాత పార్లరమ్మ చుట్టాలు వస్తే నేనెందుకు మాట్లాడతాను, మీనా నేను వెళ్తాలే అనగానే, ఇక అమ్మయ్య, బాలు వెళ్ళిపోతే బాగుంటుంది, ఎందుకంటే బాలు కనిపెట్టేస్తాడు అని అనుకుంటుంది రోహిణి. ఏ మీనా, ఇల్లంతా నీట్గా సర్దు. అలాగే మొన్న ఈ టీవీ గురించి సోఫా గురించి ఆవిడ గారు చాలా కోతలు కూశారు, దాన్ని కవర్ చేయి అని అంటుంది ప్రభావతి. ఇంతలో ఇక
రోహిణి వాళ్ళ మామయ్య డ్రామా ఆర్టిస్ట్ ఇంటికి చేరుకుంటారు. అందరూ ఆయన వైపు ఎగాదిగా చూస్తారు. సూటు అలాగే కోటు అన్నీ వేసుకుని ఇక రోహిణి దగ్గరికి వస్తారు. అమ్మా రోహిణి, ఎలా ఉన్నావు? మీ నాన్న చాలా బిజీ అయిపోయాడు. నా కూతుర్ని ఒక పేదవాళ్ళకిచ్చి చేశాను, కానీ నేను కోటీశ్వరనైనా తనకి హెల్ప్ చేయలేకపోతున్నాను. 1 సంవత్సరం అయ్యాక ఈ సంపాదనంతా తనకే కదా, అలాగే తను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు కోపంగా ఉంది. కొన్ని రోజులు ఉద్యోగాలు చేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పాడు అనగానే, అయ్యో అలా అంటారేంటి? పిల్లలు ప్రేమించుకుంటారు, కోపాలు ఉంటే ఎలా? పెద్దలు వాళ్ళని క్షమించాలి అని అంటుంది ప్రభావతి. ప్రభావతి, నించోనే మాట్లాడతావా? కూర్చోండి అని అంటారు ఇక సత్యం. ఇక అందరూ తనతో చూస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. ఇక కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఉంటారు. ఇక రోహిణి వాళ్ళ మేనమామ, అమ్మయ్య ఇప్పటికీ నాకు ప్రశాంతంగా ఉంది. ఇక 1 సంవత్సరం దాకా మా అత్తయ్య నా వాళ్ళ గురించి అడగదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా చూపించేశాను అని అనుకుంటుంది రోహిణి. ఇంతకీ మీరు ఏ ఊరి నుండి వచ్చారు అని అంటారు బాలు. అదేంటి బాలు అలా అంటావు? మలేషియా అని చెప్పాను కదా అని అంటుంది రోహిణి. మలేషియాలో మీ నాన్న కదా ఉండేది అని చెప్పి అంటారు. మా నాన్న దగ్గరే మా మామయ్య కూడా ఉంటారు, అందుకే ఇవన్నీ చెప్తున్నారు. అయినా మా మామయ్యకి ఇక్కడ వాతావరణం పడదు, ఇప్పుడే వెళ్ళిపోతారు అని అంటుంది. అదేంటి, ఇక్కడ అన్ని రకాల వంటలు చేయించేవాడిని కదా అని అంటారు బాలు. అవేమీ కుదరదు బాబు, ఎందుకంటే నేను వెళ్ళాలి, ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకూడదు, డబ్బు సంపాదనలోనే ఉండాలి అనగానే, మరి భోజనమైనా చేస్తారా లేదా అని అంటారు బాలు. అంటే బాబు మీకు వెటకారం ఎక్కువలా ఉంది, భోజనం చేస్తేనే కదా మనం పని చేస్తాము అని చెప్పి అంటారు. అందుకే డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదు. ఇప్పుడు పార్లర్ అమ్మ పాపం అక్కడ పార్లర్లో సొంతంగా వర్క్ చేసుకుంటుంది. తన నాన్న తనకి అన్నీ చేయాలని అనుకుంటాడు కదా, అలా వాళ్ళ నాన్నకి లేకపోవడం బాధ. బిజినెస్ చేస్తాడు, కానీ కూతురు ఆలనా పాలనా చూసుకోవాలి కదా అని అంటారు బాలు. సర్లే బాబు, ఆయన సంపాదించిందంతా తనకే కదా అని అంటారు ఆ డ్రామా ఆర్టిస్ట్. ఇక రోహిణి, మామయ్య మనోజ్ ఖాళీగా ఉంటున్నాడు, తన కోసం మీరు ఏదైనా మంచి బిజినెస్ చేయిస్తారా, లేకపోతే మనీ ఏమైనా సర్దుతారా అని అంటుంది. అయ్యో రోహిణి, అనుకోకుండా వచ్చానమ్మా, ఈసారి వచ్చినప్పుడు నీకు ఎంత కావాలి అన్నది తెలుసుకొని మరి వస్తాను, ఇప్పుడైతే నేనేమీ సర్దలేను అనగానే, అయిపోయింది పో అని అనుకుంటుంది ప్రభావతి. ఇక మనోజ్, అయ్యో అంకుల్ గారు, నాకు కనీసం అక్కడ మలేషియాలో మంచి జాబ్ అయినా చూపించండి, ఇక్కడికి అక్కడికి డాలర్స్ తేడా ఉంటాయి కదా అనగానే, ఓ అక్కడ పార్కులుండవా అని అంటారు బాలు. ఇక అందరూ బాలు వైపు చూస్తారు. సరే, నేను మరోసారి వచ్చేటప్పుడు నీకు ఖచ్చితంగా అక్కడ జాబ్ అయినా చూస్తాను, లేకపోతే నువ్వు బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులైనా అరేంజ్ చేస్తాను. రోహిణి వాళ్ళ నా కోటీశ్వరుడు కదా, తను ఎవరికి మోసం చేయడు అని అంటారు ఇక రోహిణి వాళ్ళ మేనమామ. ఇక నేను వెళ్తానమ్మా అని చెప్పి ఇక ప్రభావతి ఇంటి నుండి వెళ్ళిపోతారు. ఇక రోహిణి, అమ్మయ్య ఈయనకి 10,000 ఇస్తే ఇచ్చాను కానీ పర్ఫెక్ట్గా యాక్షన్ చేశాడు, అమ్మయ్య అని అనుకుంటుంది రోహిణి. ఇది ఇలా ఉండగా సుశీలమ్మ ఊర్లో హడావుడి చేస్తుంది. ఈరోజే నా కొడుకు నా కోడలు మనవళ్ళందరూ ఇంటికి వస్తున్నారు, ఏంటి ఇంకా ఎక్కడి పనులు అక్కడ చేస్తున్నారు, ఈ ముసల్దాన్ని ఇలా గాలి కుదిరేశారేంటి అని చెప్పి పని వాళ్లతో పని చేపిస్తూ అరుస్తూ ఉంటుంది. అమ్మో, ముసల్ది ఇలా ఉంది కానీ గట్టిదే, బంగారం ఇల్లు పొలాలు అన్నీ ఉన్నాయి, ఇప్పటికీ కోడల్ని ఒక ఆట ఆడిస్తుంది, మంచి వాళ్ళని మంచిగానే చూస్తుంది, చెడు వాళ్ళకే ఆవిడ అపర రాక్షసి అని చెప్పి అనుకుంటూ ఉంటారు పనివాళ్ళు. ఇది ఇలా ఉండగా ఇక సత్యం, ప్రభావతి అందరూ ఇక ఊరు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. బాలు ఇక స్వీట్లు పళ్ళు పూలు అన్నీ తీసుకుని వస్తారు. మీనా, బండి అన్ని తాళాలు వేశావా, నీ బట్టలు సర్దుకున్నావా అని అంటారు. ఒరే రవి, ఇటువైపు డప్పు డప్పమ్మా, అది పల్లెటూరు, అక్కడ అడ్జస్ట్ అవ్వాలి అనగానే, నాకు తెలుసులే పల్లెటూరు అయితే కాదా, అక్కడ జనాలు ఉండరా అని అంటుంది శృతి. సరే సరే అని చెప్పి, ఒరే ఇంటర్వ్యూలు ఈరోజు క్యాన్సిల్ అయిపోయాయా అని అంటారు. చూడు, నా గురించి నేను ఆలోచించుకుంటాను, అందరం వెళ్తున్నాం కదా, ఇంకెందుకు నీ ప్రాబ్లం, నాకు అడుగుతావేంటి అని అంటారు మనోజ్. ఒరే అక్కడ పార్కులు ఉంటాయని చెప్తున్నాను, మన ఊరు తెలుసు కదా అనగానే, తెలుసు, చెరువు తెలుసు కదా అని అంటారు. చెరువు అని చెప్పి చూస్తూ ఉంటారు మనోజ్. సరే సరే టైం అయింది, పదండి వెళ్దాం అని చెప్పి అందరూ ఇక సుశీలమ్మ ఊరు సంతోషంగా బయలుదేరుతారు సత్యం కుటుంబం. ఇక సుశీలమ్మ అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇక ప్రభావతి, సత్యం, మీనా, బాలు అందరూ
ఊరు చేరుకుంటారు. చాలా సంతోషంగా అమ్మ మీనా, బాలు బాగున్నారా అని అడుగుతారు. బాగున్నాను అమ్మమ్మ గారు అని అంటారు. చూసారా, మీ అమ్మకి కోడలు కనిపించలేదు, మీనా కనిపించింది అనగానే, ఏంటే మాట్లాడుతున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళగానే టీలు కాఫీలు నా దగ్గరికి తెస్తావా ఏంటి? మీనా అయితే అమ్మమ్మ ఏం కావాలి, ఏం తింటావు, నీకు కాఫీ చేయనా, టీ చేయనా, ఏం టిఫిన్ చేయను, మెత్తగా ఉందా గట్టిగా ఉందని అడుగుతుంది. కానీ నువ్వేం చేస్తావు, నువ్వు తిన్నది కాకుండా ఎవరన్నా తిన్నారనుకో తొందర పెడతావు అని అంటుంది. అమ్మో, ఈవిడ గారితో నేను మాట్లాడలేను అని చెప్పి ఇక రవి శృతి తన మాటల్ని చూస్తూ ఉంటారు. శృతిని చూసి, బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి, ఈ కాలంలో నీలాంటి వాళ్ళే కావాలి అని అంటుంది. అవునమ్మమ్మ, ఎందుకంటే నాకు తప్పు చేసేవాళ్ళంటే ఇష్టం ఉండదు, ఖచ్చితంగా మొక్కానే చెప్పేస్తాను బాలులాగా అని అంటుంది శృతి. ఇక అందరినీ ఇంటి లోపలికి తీసుకువెళ్తుంది. ఇల్లంతా చాలా సందడి సందడిగా ఉంటుంది. బాలు అంటారు, ఏ సుసి డార్లింగ్, ఊరు మొత్తం తిరిగి వస్తాను, ఒరేయ్ మనోజ్ నువ్వు కూడా రా, రవి నువ్వు అనగానే ఇక శృతి అంటుంది, రవి నేను అలా వెళ్తాంలే, ఈ పల్లెటూరు చాలా చల్లగా ఉంది అని అంటుంది శృతి. ఒరేయ్ బడుద్దాయ్, ఎప్పుడురా నాకు మునిమనవడిని ఇస్తావు, ఏమ్మా మీనా నువ్వు, అందరికంటే ముందు మీకే పెళ్ళయింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మమ్మ నాకేమీ తెలీదు అని అంటుంది మీనా. ఇక రోహిణి అనుకుంటుంది, నిజమే, ఈ ఇంటికి మొదటి వారసుని నేనే ఇచ్చానంటే అత్తయ్య దగ్గర ఖచ్చితంగా నాకు మార్కులు పడతాయి, పైగా నా జీవితం కూడా సమస్యగా ఉంది, నేను చేసిన మోసాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా నాకు పిల్లలు లేకపోతే మా అత్తయ్యే నన్ను గెంటేస్తుంది, అందుకే మనోజ్కి దగ్గరగా ఉండి త్వరగా పిల్లల్ని కనాలి అని అనుకుంటుంది రోహిణి. ఇక రవి శృతి అలా ఊళ్ళో అంతా వెళ్తూ ఉంటారు. అందరూ వాళ్ళని ఎగాదిగా చూస్తారు. చూసావా రవి, పల్లెటూరు చాలా స్వచ్ఛమైనది, కొత్త వాళ్ళని ఎలా చూస్తున్నారో అని చెప్పి అక్కడ చెరువు ఉంది, అక్కడికి వెళ్దాం పదా అని అంటుంది. వద్దులే శృతి, అక్కడికి వెళ్తే పాత జ్ఞాపకాలు వస్తాయి అని అంటారు రవి. ఎందుకలా, ఏమైంది అనగానే, అన్నయ్య నాకంటే ముందు ఉండేవాడు, ఆ అన్నయ్య చెరువులోనే పడి చనిపోయాడు, కానీ అది బాలు అన్నయ్య చేశాడని అమ్మకి కోపం అని అంటారు. అవునా, నిజంగా బాలు చిన్నప్పటి నుండి రఫ్గానే ఉంటాడా, మనసు చాలా మంచిది, కానీ తను ఒక్కొక్కసారి ఎక్కువగా మాట్లాడతారు అనగానే, నిజం చెప్పాలంటే బాలు అన్నయ్య చాలా మంచివాడు, కానీ తనకి ఆవేశం ఎక్కువ, అందుకే అందరి దగ్గర చెడ్డవాడిగా మిగిలిపోతాడు అంతే అని అంటారు రవి. ఇంతకీ మన హోటల్ సంగతి ఎవరికి చెప్పలేదు, మీనాకి అడిగావా అని అంటుంది శృతి. అంటే మీనాకి ఆ ఏరియా తెలుసు కాబట్టి అక్కడ బిజినెస్ నడుస్తుందేమోనని మీనా వదిన అడుగుదామనుకున్నాను, కానీ ఈలోపు పండగ వచ్చింది కదా, ఇక్కడ ఎంజాయ్ చేద్దాము, అలాగే ఇక్కడ చాలా గుళ్ళున్నాయి, అన్ని గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, మనం కొత్త జంట కాబట్టి మా నానమ్మ అస్సలు వదలదు అని అంటారు రవి. సరే చీకటి పడిపోయింది, వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు ఇంటికి వస్తారు. ఇక సుశీలమ్మ అందరి కోసం స్పెషల్గా వండించిన వంటని ఇక మీనా అందరికీ వడ్డిస్తుంది. అందరూ హ్యాపీగా భోజనం చేస్తారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.